గత సంవత్సరం నుండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీసుల పనితీరు చూస్తే అసలు బాధితుల పక్షము దఫ ఏమంటారు, అటు బాధితులను చేసిన వాళ్ళ పక్షము ఒకవైపు బాధితులు ఉంటారు, మరోవైపు దాడులు దౌర్జన్యాలు చేసిన వాళ్ళు ఉంటారు. పోలీసులు ఎవరి పక్షమో తెలియడం లేదు. మరి దారుణం, జగన్ మీటింగ్కి పోలీసులే భద్రత కల్పించారు. హెలికాప్టర్ రెక్కలు ఇరిగిపోతే మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడతారు. మన పొదిలు వెళ్ళారు, అక్కడికి టీడీపీ వాళ్ళు ఎందుకు వచ్చారు, నల్లబెల్లులు ఎందుకు ప్రదర్శించారు, రాళ్ళు ఎందుకు వేశారు, చెప్పులు ఎందుకు వేశారు, దాన్ని అడ్డుకున్న వైసీపీ వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడతారు, మళ్ళీ వేసిన వాళ్ళ మీద పెట్టాలి కదా. ఇదేమి విచిత్రము. దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్విట్టర్లో ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు గారు, పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భాగమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు ప్రజలు తరలివస్తే మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని ఉసిగొల్పి రాళ్ళు విసిరి గలాటా చేయించారు. కానీ ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకొని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన 40 మంది చేసిన దుశ్చర్యలపైన అక్కడున్న 40,000 మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు గారు? రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా? పైగా ఉల్టా రాళ్ళు మీ వాళ్ళు విసిరితే మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా వివరించడం మీ దిగజారుడితనం కాదా చంద్రబాబు గారు? రోమ్ చక్రవర్తి ఫిడేలి వాయించినట్టుగా ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది అని ఇంగ్లీష్లోను తెలుగులోను జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని ప్రశ్నించారు. యాక్చువల్గా జగన్ అడగడమో, నేను అడగడమో, మీరు అడగడమో కాదు, పదే పదే హైకోర్టు అక్షింతలేస్తుంది, సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయినా కూడా ప్రభుత్వంలో మార్పు రాకపోవడం, పోలీసుల్లో మార్పు రాకపోవడం, నిజంగానే దీన్ని ఎలా మెజర్ చేయాలో, ఇటువంటి మార్పు రాకపోవడాన్ని ఏ కొలతల్లో కొలవాలో కూడా, ఏ విధంగా డిఫైన్ చేయాలో కూడా నాకు అర్థం కాదు చాలాసార్లు.